పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత ఐ మీన్ ప్రసంగించడం కూడా చూసాం. అంటే ఆయన ఈ మధ్యకాలంలో ఆయనకి ఒక సర్జరీ ఏదో జరిగిందన్నారు. 4 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ప్రధానమంత్రి నేరుగా హైదరాబాద్లో ఉన్నటువంటి రెస్ట్ తీసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఇంటికి వెళ్ళి పరామర్శించారు. పనిలో పనిగా అప్పుడు అక్కడే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇంటికి వెళ్ళి కూడా పరామర్శించారు, చూసాం, కలిశారు. పరామర్శించడం కలిశారు. సరే, ఆల్రెడీ ఒక పొలిటికల్ సినారియో వినబడుతోంది. ఇంటికి వెళ్ళి మరీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి మరీ మాట్లాడటం, కలవటం, ఇన్ ద సెన్స్ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వాట్ అబౌట్ సౌత్, ఆపరేషన్ సౌత్లో భాగంగానే ఇప్పటి నుంచే తెలంగాణలో ఏ రకంగా ముందుకెళ్ళాలి అనే దాని మీద కలిశారని చెప్పేసి ఒక సినారియో వినబడుతుంది. అది ఒక అంశం అయితే, తమిళనాడులో విజయ్ పార్టీ ఘన విజయం సాధించిన వెంటనే ఆయన 2 సంవత్సరాల్లోనే, పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఒంటరిగా పోటీ చేసి ఎక్కువ స్థానాలు సంపాదించారు. 2 అతిపెద్ద వేళ్ళునికి పోయిన డిఎంకే, ఏడిఎంకేలను కాదని చెప్పేసి తమిళనాడు ప్రజల యొక్క మనసు చూరగొన్నారు. ఇక్కడ ఇంకా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి వీరిద్దరి మధ్య, పవన్ కళ్యాణ్కి ఆయన. ఇద్దరు దాదాపుగా ఒకటే వయసు. ఇద్దరు కూడా వారి వారి సినిమాల్లో, అంటే భాషా సినిమాల్లో స్టార్స్, ప్రజలు ఎంతో అభిమానించేటటువంటి నటులు, మాస్ ఫాలోయింగ్, ఒక యూఫోరియా ఉన్నటువంటి సినిమా హీరోలు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కాస్త ఉన్నాం, చాలా క్రితమే రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రజారాజ్యంలో కూడా పనిచేశాడు. ఆ తర్వాత సొంతంగా రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో 2014లో పార్టీ స్థాపించారు. 10 సంవత్సరాల తర్వాత అధికారంలో భాగమయ్యారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఇన్ని సిమిలారిటీస్ని ఉన్నాయి కాబట్టి చాలామందికి తెలుసో తెలియదు కానీ వీరిద్దరు సినిమాలు రీమేక్ చేసుకున్నట్టు దాదాపుకి ఇంకెవరు చేసుకుని ఉంటారు హీరోస్. స్టార్టింగ్ ఫ్రమ్ ఖుషీ సినిమా బాగా ఫేమస్, చాలామంది తెలియదు. ముందు ఖుషి తమిళ్లో విజయ్ తీశారు. ఆ స్టోరీని యాజ్ ఇట్ ఈస్గా ఖుషి పవన్ కళ్యాణ్ రీమేక్ చేశారు స్టోరీ. అది తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్. అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమా స్టోరీని కూడా చాలాసార్లు విజయ్ ఆయన సినిమాలుగా రీమేక్ చేశారు. ఆ రకమైనటువంటి ఒక ఎనాలజీ కూడా ఉంది వీళ్ళ మధ్యలో, సారూప్యత ఉంది. సరే, ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం, కొద్దిగా ఇంట్రెస్టింగ్ కాబట్టి చెప్పాలి. సో ఇన్ని సారూప్యతలతో కూడా కారణమై ఉండొచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులు, లేదంటే కనుక జనసేన కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా వెళితే సీఎం అయిపోయాడు అని చెప్పేసి పాపం ఒక ఏదంటే కళ్ళగంటున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఆయన క్వశ్చన్ చేస్తున్నట్టు, ఇంకా మాట్లాడితే అదొక ట్రోలింగ్ రూపంలో కూడా తీసింది. ఇటువంటి సినారియో కోసం ఎప్పుడు ఎదురు చూసేటటువంటి వైసీపీ కూడా దీనికి తోడయింది ఆజ్యం. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్పారు, నేనేం మర్చిపోలేదన్న. 2019లో ఒంటరిగా ఏమి వెళ్ళలేదు అయినా, కానీ దాదాపుగా ఈ మెయిన్ పార్టీస్ని కాదని లెఫ్ట్ పార్టీస్తోనూ బీఎస్పీతోనూ ముందుకొచ్చాను. దాదాపుగా ఆయనే ముందుండి లీడ్ తీసుకున్నాడు. ఇప్పుడంటే టీడీపీ కాబట్టి టీడీపీ ఆల్రెడీ ఇక్కడ బలోపేతంగా ఉంది కాబట్టి ఇద్దరు కలిసి పనిచేశారు. కానీ 2019లోకి వచ్చేసరికి ఆయనే మెయిన్ ఫిగర్, లీడింగ్ ఫిగర్. లెఫ్ట్ పార్టీస్ ఉన్నా కూడా సిపిఐ, సిపిఎం, బీఎస్పీ లాంటి వాళ్ళు. సో గుర్తు చేస్తూ ఏం జరిగిందో చూశారు కదా, ఆఖరికి తనను కూడా 2 చోట్ల కూడా ఓడించినటువంటి పరిస్థితి. రెండోది, వీటన్నిటికి మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేరు, తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు వేరు అని అన్ని అంశాలని స్పృశిస్తూ మాట్లాడారు. సో మీరు ఆయన స్పీచ్ కనుక వినుంటే ఆయన చెప్పింది ఎంతవరకు సమంజసంగా ఉంది, ఏదైతే కోరుకుంటున్నారో సీఎం 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 అని చెప్పేసి జన సైనికులు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, వారు చెప్తున్నటువంటి లాజిక్ అసలు పనిచేసే అవకాశం ఉందా? ఈ పార్ట్ వరకు అంతకు ముందు కొన్ని విషయాలు చెప్పారు ఈ ఉపన్యాసంలో. వేదాల్లో ఉన్నదాని లేకపోతే పురాణాల్లో ఉన్న దాని గురించి, జర్మన్ల గురించి, ఇట్లాంటి కొన్ని కథలన్నీ కూడా చెప్పారు. వాటిని మనం
సరే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు అనుకోండి. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు లేదా ఆయన అభిమానుల్లో ఉన్నటువంటి అభిప్రాయాలని మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు, ఆశాభంగం చెందారు. ఇప్పుడు ఉమ్మడి అంటే కూటమిలో జరుగుతున్నటువంటి పరిణామాలతోటి పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు మరింత ఆశాభంగం చెందుతున్నారు. దాని నుంచి వచ్చినటువంటి ఒక ఫ్రస్ట్రేషను, లేకపోతే ఇంకా దాని పేరు ఏదైనా పెట్టచ్చు, దాని నుంచి వచ్చినటువంటి మనం కూడా చేసుంటే మనకి మంచి ఛాన్స్ మిస్ అయింది అనేటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఇక్కడ ఇది ఒక కోణం మాత్రమే. రెండో కోణం మనం గనక మర్చిపోకూడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ప్రజారాజ్యంలో ఆయన ఓ ముఖ్యుడు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో జనసేన ఆ, పోటీ చేయకుండానే చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీకి ఏ విధమైనటువంటి మద్దతు ఇచ్చారో మనం చూసాం. 2019 ఎన్నికల్లో ఆయన తీసుకున్నటువంటి వైఖరి చూసాం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నిటిని కూడా మనం చూసాం. అంటే ఒక ఆపర్చునిజం అనేటువంటిది పవన్ కళ్యాణ్ వైఖరిలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు 2019లో ఆ విధంగా పాసిపోయిన లడ్డూలు, లేకపోతే మరొకటి అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఏమి బీజేపీలో లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఏమి పురోగతిని చూసి లేదా ఏం ప్రగతిని చూసి జట్టు కట్టారు అంటే ఆయన చెప్పింది ఏంటంటే, రాక్షసుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రాక్షసుడిని ఓడించడానికే మేము చేశాము అని చెప్పారు తప్ప అంతకు మించి మహత్తరమైనటువంటి ఆశయంతో కలిసినట్టుగా ఆయన ఇక్కడ చెప్పలేదు. రెండోది, మరి ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి అదేవిధంగా ఎలాంటి రాజకీయంగా ఎలాంటి వివాదాస్పదం కానటువంటి విజయ్కి పోలిక పెట్టుకోవడం అనేటువంటిది ఒక అత్యాశ, జనసేన నాయకుల్లో ఉన్నటువంటి ఒక అత్యాశ అది. అందుకని మరి వాళ్ళకి కూడా బహుశా రాజకీయాలు తెలియవు, అంటే రాజకీయాలు తెలియని కారణంగా, లేకపోతే నేపథ్యం తెలియని కారణంగా అలాంటి ట్రోలింగ్ లేకపోతే ఆ విధమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు, నన్ను ఫోన్ చేస్తున్నారు, చంపేస్తున్నారు అనేటువంటి పదజాలాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు వాడారు. అందుకని అక్కడ జరిగినటువంటి వేరు. రెండోది, రాజకీయ పరిస్థితులు కొన్ని సందర్భాల్లో మనం చూసాం. గతంలో ప్రజారాజ్యం పేరుతోటి మన చిరంజీవి గారు చేసినటువంటి ప్రయత్నాన్ని మనం చూసాం. అందుకని ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేదా ఆ రాష్ట్రంలో అనుకూలమైనటువంటి మార్పులు, ఇవన్నీ కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను మనం చూసినప్పుడు విజయ్ అనేటువంటి వ్యక్తికి అంతకుముందు రాజకీయ నేపథ్యం లేదు, లేదా ఏ విధమైనటువంటి కాంట్రవర్సీ లేదు. రెండోది, ప్రధానమైనటువంటి రాజకీయ దేశంలో ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు వాటి యొక్క సిద్ధాంతాలు, ముఖ్యంగా బీజేపీ యొక్క మతోన్మాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా రాజీ లేకుండా నేను దాంతో కలవను అనేటువంటి పద్ధతుల్లో ఆయన నిలబడినటువంటి తీరు, వీటన్నిటిని కూడా మనం మర్చిపోకూడదు. ఇవన్నీ కూడా ఒక ప్లస్ పాయింట్ గా మారినాయి. రెండోది, ఆయన్ని ఎన్నికలకు ముందు బీజేపీ తనకున్నటువంటి అధికారంతో సినిమాను విడుదల చేయనివ్వకుండా ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో అనేటువంటిది ఒకటైతే, ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని కూడా ఏ విధంగా మీడియాలోకి, సోషల్ మీడియాలోకి లాగి ఏ విధంగా చేశారు అంటే నెగిటివ్, తమ ఫోల్డ్లోకి రాలేదు, తమ సంకర ఎక్కలేదు అనేటువంటి ఉక్రోషంతో విజయ్ మీద కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, దానికి మద్దతు ఇస్తున్నటువంటి అన్నాడీఎంకే కావచ్చు, వీళ్ళు చేసినటువంటిది ఒక విధంగా చెప్పాలంటే విజయ్ని ఆ విధమైనటువంటి విజయం సాధించడంలో బీజేపీ, అన్నాడీఎంకే రెండు తోడ్పడ్డాయి. రెండోది, డిఎంకే ప్రభుత్వం యొక్క అవినీతి, లేకపోతే మంత్రుల్ని అడ్డగోలుగా చేసినటువంటి మంత్రులు సమర్థించినటువంటి తీరు, ఇవన్నీ కూడా అనేక ఫ్యాక్టర్స్ పనిచేశాయి. అలాంటి ఫ్యాక్టర్స్కి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ లేవు. అందుకని ఆయనకు ఒక రాజకీయ నేపథ్యం ఉంది, కొన్ని మచ్చలు ఉన్నాయి. ఆ మచ్చల్ని ఎంత దూడు చేసుకున్నామన్నా జనం ఆయన దూడు చేసుకోవచ్చు, లేకపోతే ఆయనకి మద్దతు ఇచ్చేవాళ్ళు దూడు చేసుకోవచ్చు, కానీ జనం దూడు చేయరు కదా వెంటనే. అందుకని ఆ విధమైనటువంటి పోలిక మరి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడింది కూడా
ఆయన ఏం చెప్పారు, మీకు నష్టం కలిగించే విధంగా లేకపోతే జనసేనకు నష్టం కలిగించే విధంగా రాబోయే రోజుల్లో నేను వ్యవహరించను అనేటువంటి పదజాలను కూడా వాడారు. అది తెలుగుదేశం పార్టీ తోటి ఒక ఆ, విభేదాలకు ఏ స్థాయిలో జరుగుతుంది ఏమిటి, నిజంగానే ఆ విధంగా జనసేన కార్యకర్తలు లేదా వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా అవసరమైతే ఘీ అంటే ఘీ అనేట్టుగా ఉంటారా? మనం చూసాం పిఠాపురంలో ఏం జరిగిందో. ఈయన ఒత్తిడికి భరించలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ వర్మ అనేటువంటి ఆయన్ని పక్కన పెట్టేశారు. అదే పరిస్థితి అన్ని చోట్ల ఉంటుందని నేను అనుకోను. అన్ని చోట్ల మరి జనసేన ఒత్తిడి చేసిన చోటల్లో తెలుగుదేశం నాయకులను పక్కన పెట్టుకోలేరు. పెట్టుకుంటే ఆ పార్టీకి దాని గురించి కూడా వాళ్ళు ఆలోచించుకుంటారు. అందుకని తమిళనాడు సిచ్యువేషన్ వేరు, ఈ సిచ్యువేషన్ వేరు. పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని చెప్పారు. అట్ ది సేమ్ టైము ఒక రకమైనటువంటి ఇబ్బంది కూడా పడ్డారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో అనేది నాకు అనిపించింది. గారు